ఇక ఇదే యూరియా అంశాన్ని అసెంబ్లీ జీరో అవర్ లో ప్రస్తావించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్. రైతులకి సరిపడా యూరియా అందడం లేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ తో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు ఆయన. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. యూరియా అంశం కేంద్రం పరిధిలోనిదంటూ సమాధానం ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులకి సరిపడా యూరియా సప్లై కోసమే యాప్ తీసుకొచ్చామన్నారు. అధ్యక్ష, యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఉత్పత్తి అయినా ఎగుమతులైనా దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా, తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండా కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసిన తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఇది గమనించాలి.